ఈ భూమిపై ఎన్నో కోట్ల రకాల జీవరాశులు ఉన్నాయి. అందులో ఒక్క మానవుడి జీవితం మాత్రమే చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మిగతా జీవరాశులు పొద్దున్న లేవగానే తమ ఆహారాన్ని అవే సంపాదించుకుంటాయి. అలాగే నచ్చిన వాటితో కలుస్తాయి, పిల్లల్ని కంటాయి, నిద్రపోతాయి. వీటి లైఫ్ మొత్తం ఇలానే రిపీట్ అవుతుంది. ఒకప్పుడు మానవుడి జీవితం కూడా ఇలానే ఉండేది. కానీ ఆ తర్వాత మానవ జాతి లైఫ్ స్టైల్ చేంజ్ అవుతూ వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు మానవుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తాడు, పెద్దయ్యాక కాలేజ్కి వెళ్తాడు, ఆ తర్వాత ఉద్యోగం లేదా వ్యాపారంలో సెటిల్ అవుతాడు. అలాగే పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, బైకులు కొంటాడు, కార్లు కొంటాడు, అలాగే ఇల్లు కట్టుకుంటాడు. ఆ తర్వాత తన పిల్లలకి పెళ్లి చేస్తాడు, చివరికి వయసు అయిపోయి చనిపోతాడు. ఈ మొత్తం జీవితంలో మనిషి ఎన్నో కష్టసుఖాలు అనుభవిస్తాడు, బాధలు భరిస్తాడు, ఆందోళనలు పడతాడు, సవాళ్లు ఎదుర్కొంటాడు. ఇలాంటి ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి తన కష్టాలు, బాధలను కాసేపు మర్చిపోయేలా చేసి ఆనందాన్నిచ్చేది సినిమా. ఎందుకంటే సినిమాలో వచ్చే సన్నివేశాలు, పాటలు, డైలాగ్స్ ఇవన్నీ కూడా మన లైఫ్కి సంబంధించినవే ఉంటాయి. మన జీవన విధానాన్నే చూపిస్తాయి. అందుకే మనకు వేలు లక్షల్లో ఫీజులు కట్టి క్లాస్ రూమ్లో చెప్పే 30 నిమిషాల పాఠాల కన్నా 3 గంటల పాటు సాగే సినిమానే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాం, దాన్నే బాగా అర్థం చేసుకుంటాం. అందుకే మనకు సైంటిస్టుల కన్నా సినిమా యాక్టర్లే ఫేమస్, వీళ్ళనే మనం గుర్తుపెట్టుకుంటాం. అలాగే ఈ ప్రపంచంలో జరుగుతున్న పరిశోధనల కన్నా సినిమాల పేర్లే మనకు గుర్తుంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సినిమా కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొంది తమ జీవితాన్ని మార్చుకుని ముందుకెళ్ళిన వారు కూడా ఎందరో ఉన్నారు. సినిమాలపై మనకు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు, ఇంకొకరికి నచ్చింది వేరొకరికి నచ్చకపోవచ్చు. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. ఇప్పటి వరకు లక్షలాది సినిమాలు వచ్చాయి, కానీ అందులో కొన్ని మాత్రమే అత్యధిక వసూళ్లు సాధించి బాక్సాఫీస్ను షేక్ చేశాయి. ఇప్పుడు వాటి గురించే తెలుసుకుందాం. ముందుగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత మన ఇండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 10 మూవీస్ ఏంటో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో టాప్ 10 మూవీ ద లయన్ కింగ్. 2019లో వచ్చిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్గా $1.66 బిలియన్ వచ్చాయి. టాప్ 9 మూవీ జురాసిక్ వరల్డ్. 2015లో వచ్చిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్గా $1.67 బిలియన్ వచ్చాయి. టాప్ 8 మూవీ ఇన్సైడ్ అవుట్ 2. 2024లో వచ్చిన ఈ సినిమా $1.69 బిలియన్ సంపాదించింది. టాప్ 7 మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. 2021లో వచ్చిన ఈ సినిమా $1.95 బిలియన్ వసూలు రాబట్టింది. టాప్ 6 మూవీ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్. 2018లో వచ్చిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్గా వచ్చిన కలెక్షన్స్ $2.052 బిలియన్. టాప్ 5 మూవీ స్టార్ వార్స్ ఎపిసోడ్ 7 ద ఫోర్స్ అవేకెన్స్. 2015లో వచ్చిన ఈ సినిమాకి $2.071 బిలియన్ వచ్చాయి. టాప్ 4 మూవీ టైటానిక్. చిన్నప్పుడు ఈ సినిమాను అందరు చూసే ఉంటారు. 1990లో రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా $2.26 బిలియన్ సాధించింది. టాప్ 3 మూవీ అవతార్ ద వే ఆఫ్ వాటర్. 2022లో వచ్చిన ఈ సినిమా $2.32 బిలియన్ సాధించింది. టాప్ 2 మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్. 2019లో వచ్చిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్గా $2.79 బిలియన్ వచ్చాయి. ఇక ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ సాధించిన వరల్డ్లోనే టాప్ 1 మూవీ అవతార్. 2009లో రిలీజ్ అయిన ఈ అవతార్ మూవీ వరల్డ్ వైడ్గా $2.92 బిలియన్ వసూళ్లు రాబట్టింది. ఇప్పటి వరకు అవతార్ని బీట్ చేసే సినిమా ఇంకా రాలేదు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే టాప్ 5 హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీస్లో జేమ్స్ కెమెరన్ తీసిన సినిమాలే 3 ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ కలెక్షన్ సాధించిన టాప్ 10 మూవీస్ అన్నీ కూడా హాలీవుడ్ మూవీసే. ఇంగ్లీష్ సినిమాల్ని ప్రపంచవ్యాప్తంగా చూస్తారు కాబట్టి వీటికి ఆ క్రేజ్ ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే 1939లో గాన్ విత్ ద విండ్ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాను ఇప్పటి వరకు 8 సార్లు రీరిలీజ్ చేశారు. ఇలా 8 టైమ్స్ రీరిలీజ్ చేయడం వల్ల వరల్డ్ వైడ్గా ఈ సినిమాకి $4.3 బిలియన్ వచ్చాయి. ఇప్పుడు మన ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన టాప్ 10 మూవీస్ గురించి తెలుసుకుందాం. టాప్ 10 మూవీ స్త్రీ 2. 2024లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా $874 కోట్లకు పైగా వసూలు చేసింది. టాప్ 9 మూవీ బజరంగి భాయ్జాన్. 2015లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా $918 కోట్లకు పైగా వసూలు చేసింది.
టాప్ 8 మూవీ ఎనిమల్. 2023లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 917 కోట్లకు పైగా వసూలు చేసింది. టాప్ 7 పఠాన్. 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 1050 కోట్లకు పైగా సాధించింది. టాప్ 6 మూవీ జవాన్. 2023లో వచ్చిన ఈ సినిమా 1167 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. టాప్ 5 మూవీ కల్కి. 2024లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 1200 కోట్లు వసూలు చేసింది. టాప్ 4 మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 1250 కోట్లు వసూలు చేసింది. టాప్ 3 మూవీ ట్రిపుల్ ఆర్. 2022లో వచ్చిన ఈ సినిమా 1300 కోట్లు రాబట్టింది. టాప్ 2 బాహుబలి 2. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 1810 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ సాధించిన టాప్ 1 ఇండియన్ మూవీ దంగల్. 2016లో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 2000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక టాప్ 5 హైయెస్ట్ కలెక్షన్ సాధించిన ఇండియన్ మూవీస్లో 3 సినిమాలు టాలీవుడ్వే ఉన్నాయి. అందులో 2 సినిమాలు రాజమౌళి డైరెక్షన్లో వచ్చినవే. అయితే ఇక్కడ దంగల్ మూవీని బీట్ చేసే సినిమా ఇంతవరకు రాలేదు. మరికొన్ని రోజుల్లో పుష్ప 2 సినిమా రాబోతుంది. మరి ఈ సినిమా టాప్ 5 హైయెస్ట్ కలెక్షన్ మూవీ లిస్ట్లో చేరుతుందా లేదా దంగల్నైనా బీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.